సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక నివేదికను తీసుకొని వచ్చేసి హైబ్రిడ్ మోడల్ అని కూడా తీసుకొని రావడం అనేది జరిగింది. ఏదైతే జిఎస్డిపి ఏదైతే ఉంటుందో ప్రాతిపదికంగా సీట్లు పెంచుదల జరగాలి అనే దాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? రాజకీయాల్లో తెలివి మంచిదే కానీ అతి తెలివి మంచిది కాదు. ఉమ్. ఎందుకంటే ఆయన అంటే అతి తెలివి అని నేను సీఎం చెప్తా, అంటున్నారా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సీఎంని గారిని. ఉమ్. ఎందుకంటే వారు ఏంటంటే ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఆయన దృష్టిలో ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పప్పు అంటే వాళ్ళకంతా తెలివి లేదు. ఉమ్. రేపు కాంగ్రెస్ పార్టీనే నేను కైవసం చేసుకోవాలనే దృష్టితోనే ఆయన అతి తెలివి ప్రదర్శిస్తుంది. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపిని తీసుకోవాలి, దాన్ని బట్టి పెంచాలనే ఒక ఆర్గ్యుమెంట్ అవునవును. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అట్లాంటి సేమ్ రేపు నేను ఇన్కమ్ ట్యాక్స్ 30 లక్షలు కడుతున్నా. ఉమ్. మరి 30 లక్షలు కట్టేటోనికి అదే ఓటు, మరి జీరో ట్యాక్స్ కట్టేటోనికి అదే ఓటు అని అంటారు కదా. ఉమ్. రేపు వెల్త్ ట్యాక్స్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఓట్లు ఇవ్వాలంటారు కదా. ఉమ్. థర్డ్ మోర్ ఇంపార్టెంట్, అతి తెలివి ఎందుకు అంటుంది అంటే, మరి భారతదేశానికి కాపలా ఎవరు కాడతారండి? ఎక్కువ మంది పంజాబ్ ఉంటారు, బీహార్ నుంచి యూపీ నుంచి సైనికులు ఉంటారు. ఉమ్. ఉమ్. రేపు సైనికులు కూడా మరి మా ఎక్కువ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ సైనికులు ఉంటే ఈ దేశాన్ని కాపాడేది వాళ్ళు కాబట్టి మాకు ఎక్కువ ఓట్లు ఇవ్వాలంటే, ఉమ్. అదేవిధంగా సేపు తెలంగాణకు వద్దాం. ఉమ్. రేపు మొత్తం మన తెలంగాణలో 80% ఆదాయం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వస్తారు. అవును, ఉమ్మడి హైదరాబాద్. ఆ? ఉమ్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అండ్ హైదరాబాద్ జిల్లా నుంచి వస్తారు కదా. అవును. ఉమ్. మరి రేపు తెలంగాణలో కూడా రంగారెడ్డి జిల్లా వాళ్ళు మా దగ్గర నుంచి 80% సంపాదన వస్తుంది కాబట్టి ఉమ్. మా దగ్గరనే 80% సీట్లు పెరగాలనే ప్రతిపాదన తేవచ్చు కదా. ఉమ్. అందుకొరకే దీన్ని అతి తెలివి అంటున్నా. దీన్ని ఏంటంటే అపోజ్ చేయలేక, డైరెక్ట్గా చేయలేక ఈ వితండవాదం. ఉమ్.